తో టేస్టీ తేజకి ఆ పాయింట్ నే ట్రిగ్గర్ చేసి నీకు ఫ్యామిలీ వీక్ క్యాన్సిల్ అనడం నాకైతే చాలా బయాస్గా అనిపించింది. ఇది టీఆర్పీ కోసం చేసిన స్టంట్ లాగా అనిపించింది నాకైతే. ఎక్స్పెషల్లీ స్టార్ మావోలు చేసిన ఒక పెద్ద స్టంట్, మిస్టేక్ స్టంట్ ఇది. సీజన్ 9 బైకాట్ చేద్దాం. ఇప్పుడు సీజన్ 8 లో టేస్టీ తేజ ఫ్యామిలీ రాకపోతే మీరేం చేస్తారు? సీజన్ 9 బైకాట్ చేద్దాం. బాయ్కట్టే చేసేస్తారు. నాగార్జున గారు బిగ్ బాస్ వేసుకొని నౌషిద్ అయితే తీసుకున్నాడు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మెగా చీఫ్ గా ప్రేరణ ఉన్నందుకు నేను బాయ్కట్ చేద్దాం అనిపిస్తుంది. అంత చండాలంగా మాట్లాడుతుంది గౌతమ్ విషయంలో. ఇప్పుడు పనిష్మెంట్ ఇమ్మన్నాడు. తిన్నారా? అదే అది చాలా చిన్న మ్యాటర్. నౌషిద్ క్రస్టెడ్ యాపిల్ తిన్నాడో చాలా స్మూత్ గా చెప్పాడు, నేను తిన్నాను ప్రేరణ అని. దాన్ని పెద్ద రాతాంతం చేయడం, నీకు సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నావు అనడం నాకైతే నచ్చలా. అంటే కస్టర్డ్ యాపిల్ అంటే సీతాఫలం బాబు వాడు ప్రతిదీ మీనింగ్ఫుల్ అడుగుతాడు. ఎందుకే నాకు ఈ డిస్కషన్ తర్వాత కస్టర్డ్ యాపిల్ అంటే సీజనల్. ఇప్పుడు సీజన్ 8 లో సీజన్ ప్రేరణ పెర్ఫార్మెన్స్ మట్టికి ప్రేరణ మెగా చీఫ్ గా చాలా వరస్ట్ అనిపించింది నాకు ఈ నిన్న ఎపిసోడ్. బాగా నల్ల గింజలు నిజంగా మనసు పైకేమో తెల్లగా కనిపిస్తుంది కానీ లోపల చాలా నల్ల గింజలు ఉన్నాయి ప్రేరణ మనసులో కూడా. ఈ క్రస్టెడ్ యాపిల్ లాగానే చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంది. ప్రేరణ మొన్నటిదాకా పాపం మెగా చీఫ్ అవ్వలేదు, నేనే సపోర్ట్ చేశా. అలాంటిది మెగా చీఫ్ అయిన తర్వాత ఒక్క గౌతమ్ ని టార్గెట్ చేయడం, ఫస్ట్ ఎవరిని మన పృథ్వీ ఎవరు విష్ణుప్రియ టార్గెట్ చేసింది. అప్పుడు కూడా నేను అనుకున్నా ఏంటో సర్లే విష్ణుప్రియ ఎలాగా మొద్దులాగా ఉంటుందిలే, టార్గెట్ చేయడం తప్పులేదులే, కొంచెం యాక్టివిటీ అన్నా వస్తుంది అనుకున్నాం. గానీ తర్వాత విష్ణుప్రియని వదిలేసింది. ఇక క్రస్టెడ్ యాపిల్ తిన్నప్పుడు కానీ ఈ యాపిల్ లో కోలేంటో నాకు అర్థం కాలేదు. కానీ గౌతమ్ కృష్ణ టార్గెట్ చేసింది. ఇది మట్టికి నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కోపం వస్తే గౌతమ్ కృష్ణ గారికి మెటల్ ఎక్కుతుంది. ఇప్పుడు కోపం వస్తే పృథ్వీకే వార్నింగ్ ఇచ్చినాడు. ఇప్పుడు టేస్టీ తేజ మీదకి వెళ్ళి దమ్ము దమ్ము అని చూపించడం కాదు, నా దగ్గరకు వచ్చి చూపించు, నువ్వు నా సత్తా ఏంటో నువ్వు చూస్తావు అన్నవాడు ఎవరో గౌతమ్ కృష్ణ. వాడు ఎవరికి తగ్గేదేలే, అర్థమైందా? గౌతమ్ కృష్ణకి ఇప్పుడు ఈ రోజున బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాటిట్యూడ్ చేంజ్ అయింది, తెగింపు, ఎర్ర టవల్. అది పాయింట్, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎర్ర టవల్ అనేది చాలా మంది అబ్జర్వ్ చేయట్లేదు గేమ్ లో, కంటెస్టెంట్స్ కూడా అర్థం చేసుకోవట్లేదు. ఆల్రెడీ ఎర్ర టవల్ కి చాలా పవర్ ఉంది, ఆ పవర్ అంతా అక్కడ ఉంది, ఆ పవర్ అంతా కూడా జన సైనికులది. ఆ జన సైనికులు అంటే ఏదైతే ఉందో ఆ పవర్ ను చూసి ఆడతారు. గేమ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఉంది కదా. ఇప్పుడు మనోడిని బాయ్కట్ చేశారు, అందరు కూడా సైడ్ చేశారు. ఏం చేస్తాడు చెప్పు. ఇప్పుడు ఒక అండ కావాలి మనోడికి, ఒక ఓటు బ్యాంకింగ్ కావాలి. ఏం చేస్తాడు? తెలివి ఉపయోగించి టవల్ కట్టాడు. అర్థమైందా? ఎలాగా మనోడు ఫ్యానే, టవల్ కట్టడం కూడా చాలా ప్లస్ అయిందని నాకు. అదే